హాయ్ అండి. ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాటన్ కోసారు మా మామ వాళ్ళు. అక్కడికి వెళ్ళాము అందరం కలిసి. మా అమ్మయ్యని మా అమ్మ అనే అలవాటు నాకు. అందరినీ అలానే పిలుస్తూ ఉంటాను మా అమ్మయ్య వాళ్ళని అందరినీ. అందరం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసేసరికి అందరం కలిసి ఇంకా రీల్స్ స్టార్ట్ చేసేసాం మేమైతే. మాకు తెలిసిన వాళ్ళల్లో ఇంకో అక్కకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ అక్క కూడా వచ్చింది. మా అక్క వాళ్ళు, ఇంకా మా చెల్లి, మా తమ్ముడు వాళ్ళు, ఇంకా మా అన్న వాళ్ళు, బావ వాళ్ళు అందరం కలిసి రీల్స్ అయితే చేసాము. ఇదో టైంపాస్కి అన్నట్టు. ఎంత దగ్గర బంధువులైనా కానీ ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి కూడా కలవమేమో. కలిసినప్పుడు మాత్రం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. ఎప్పుడు అయితే ముచ్చట్లు చెప్పుకుంటాము. ఈసారి ఏంటో మరి ఫోన్ పిచ్చోళ్ళం అయిపోయాము. మా యూట్యూబ్ ఛానల్స్ ఏమో కానీ వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు మా కోసం. కొంతసేపు ఇట్లా రీల్స్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఫుడ్ తినేసి ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోయాము. మళ్ళా దండం పెట్టుకో. ఎట్లా దండం పెట్టుకోవాలి? తలుపు తీయరు. దండం పెట్టుకోవాలమ్మా. దేవుడా ఏనా అది? పిలు క్యాక్ అయిపోయాడు. నాకు క్యాక్ వేసి బయటికి తీసినప్పుడు మొత్తానికి మేము చేసిన రీల్స్ అయితే ఇగో. ఇప్పుడు మేము ఇవి జస్ట్ డ్రాఫ్ట్ వీడియోస్, ఇవైతే పోస్ట్ చేయలేదు. ఏదో టైంపాస్కి ఇట్లా చేసాము సరదాకి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుడ్ తినేసి కూర్చున్నాము. ఫుడ్ అయితే చాలా బాగా కుదిరింది. చికెన్, మటన్ ఇంకా అన్నీ ఉన్నాయి. బిర్యానీ బాగా కుదిరింది. తిన్నాక అందరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము అందరము. మా ఫ్యామిలీతో నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెట్టుకో. అయిపోయినాయి. నువ్వు తాగుతావా? బుజ్జాయికి చుచ్చు వచ్చినాయండి. చూడు, బుజ్జాయికి చుచ్చుకి వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయి అడుగు. ఎందుకు వచ్చినాయి నీకు అని? బాగుందా? బాగుందా పువ్వు? పైన అది తీయండి. పొల్ల ఏ పొల్ల? అటు చూడు, కట్ చేయండి. ఊపు కొంచెం. అది కూడా తీరా. సేంద్రయ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అది.
కదా నువ్వు నెక్స్ట్ ఏంది మరి నెక్స్ట్